Welcome to my channel KSN Maths. KSN Maths. Please subscribe, share to your friends. Board of Intermediate Education AP. సో ఏపీ స్టూడెంట్స్కి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో మ్యాథ్స్ 1A ఏ విధంగా ఉంటుంది అనేది ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ కీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ లెక్చరర్స్కి ఏమి ఇచ్చారంటే మార్క్స్ మార్జిన్లో వేసుకోవాలి, రాంగ్ అయిన క్వశ్చన్కి 0 అని పెట్టాలి, రైట్ అయిన క్వశ్చన్కి ఫుల్ మార్కులు అయితే ఫుల్ మార్కులు, సో స్టెప్ వైజ్గా మార్కులు ఇవ్వాలని చెప్పారు. తర్వాత ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏదైనా కానీ ఏమైనా ఉంటే ఆ మెథడ్స్ని కూడా ఒకసారి చూపించమన్నారు. ఇక సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి సో డిఫైన్డ్ mod x minus x greater than 0కి 1 మార్క్, అట్లనే mod x ఈజ్ గ్రేటర్ దాన్ x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ డొమైన్ సో g మైనస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 రాసేందుకు 1 మార్క్. దట్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి రేంజ్ ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a, f ఆఫ్ 1, f ఆఫ్ 2, f ఆఫ్ 3, f ఆఫ్ 4 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూలు కనుక్కునేందుకు 1 మార్క్. రేంజ్ f ఆఫ్ a ఈక్వల్ టు 1/2, 1, 7/4, 13/5 అని రాసినందుకు మరొక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 3కి చూసుకున్నట్లయితే ఏ మ్యాట్రిసెస్లో 2, 4, -1k a² ఈజ్ ఈక్వల్ టు o, ఏని ఏతోనే మల్టిప్లై చేసి ఓకి ఈక్వల్ చేస్తే 1 మార్కు. తర్వాత కంపేరింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 8 + 4k ఈజ్ ఈక్వల్ 0, k ఈజ్ ఈక్వల్ -2 అని రాస్తే 1 మార్క్. ఇది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే 2x + a ఈక్వల్ టు b, 2x ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a అలా రాసి సబ్స్టిట్యూట్ చేసేందుకు 1 మార్కు. 2x ఈజ్ ఈక్వల్ టు 2, 6, 4, -2 అండ్ దెన్ x ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2, -1 రాసినందుకు 1 మార్క్. ఇది క్వశ్చన్ నెంబర్ 4గా ఉన్నది. ఇక క్వశ్చన్ నెంబర్ 5లో OA ఈక్వల్ టు a, OC ఈక్వల్ టు c, BC ఈజ్ ప్యారలల్ టు AO, BC ఈజ్ ఈక్వల్ టు -a అని రాసినందుకు 1 మార్కు. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ BC త్రూ C అండ్ ప్యారలల్ టు BC, R బార్ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ T BC బార్, T ఈజ్ ఎన్ స్కేలారు కాబట్టి R బార్ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ T అని రాసినందుకు 1 మార్క్. దీని ఆల్టర్నేషన్ మెథడ్ కూడా ఉన్నది. సో వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ BCకి, OBకి, OCకి కనుక్కొని 2 వెక్టార్స్ కనుక్కొని అలా చేసినందుకు కూడా వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 6ని చూసుకున్నట్లయితే a ఈక్వల్ టు i - 2j mod a ఈక్వల్ టు √5 అవుతుంది. యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a అంటే a మాడ్యులస్ ఆఫ్ a అని రాసింది 1 మార్కు. వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టార్ mod a హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అంటే 7 ఇంటూ a మాడ్యులస్ ఆఫ్ a, దాని వాల్యూ 7 ఇంటూ 1 - 2j √5 అని రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 6. ఇక క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్లయితే 2 వెక్టర్స్ ఈజ్ ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అన్న దానికి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అని ఫార్ములా రాసినందుకు 1 మార్కు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి p ఈక్వల్ టు 12 రాసినందుకు 1 మార్కు. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. సో 2 వెక్టార్స్ కొలీనియర్ అంటే a బార్ ఈజ్ ఈక్వల్ టు tb బార్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి కంపేరింగ్ ద కోఎఫిషియంట్ చేసినందుకు p ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. అది కూడా 1 మార్క్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 cos 9 + sin 9 / cos 9 - 7 sin 9. సో వీ నో దట్ 1 + tan θ / 1 - tan θ అంటే tan ఆఫ్ π/4 + θ. దీన్ని మనకి cos 9తో డివైడ్ చేస్తే 1 + tan 9 / 1 - tan 9 వస్తుంది. దాన్ని tan ఆఫ్ 45 + 9 అని రాసి tan 54 అంటాం. tan 54ను cot 36గా రాసినందుకు 1 మార్క్. ఇది క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే పీరియడ్ ఆఫ్ ద సైన్ kx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫంక్షన్ పీరియడ్ 2π/k mod k, దాని పీరియడ్ 2π/3 ఇచ్చిండు. k ఈజ్ ఈక్వల్ టు 3π వచ్చింది, దానికి 1 మార్కు. సో సైన్ ఫంక్షన్ రాయాలి కాబట్టి సైన్ 3πx ఆర్ సైన్ ± 3πx ± b అని రాసినందుకు 1 మార్క్ అవుతుంది. నెక్స్ట్ 10th cos h⁴x - sin h⁴x, 10th cos h⁴x - sin h⁴x, cos h² x² - sin h² x², a² - b² అంటే a + b × a - b అలా
చూపించినందుకు 1 మార్కు. కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్. సో ఇది మైనస్లో ఉంటే 1, ప్లస్లో ఉంటే కాస్ హెచ్ 2x, దానికి 1 మార్క్. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ మ్యాట్రిసెస్ 1 3 3 1 4 3 1 3 4. సో డెట్ చేస్తే 1 వస్తుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుద్ది. సో కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అని కనుక్కున్నందుకు 2 మార్క్స్. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ అని కనుక్కొని దాన్ని ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే ఓఏ వెక్టారు, ఓబీ వెక్టారు, ఓసీ వెక్టారు ఇచ్చేసిను. అప్పుడు ఏబీ వెక్టార్ ఓబీ మైనస్ ఓఏ కనుక్కోవాలి, బీసీ వెక్టార్ ఓసీ మైనస్ ఓబీ బార్ కనుక్కోవాలి. అట్లనే సిఏ వెక్టారు ఓఏ మైనస్ ఓసీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 వెక్టార్స్ వస్తాయి. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి మాడ్ ఏబీ ఈక్వల్ టు √41, మాడ్ బీసీ ఈజ్ ఈక్వల్ √60, మాడ్ సిఏ ఈజ్ ఈక్వల్ √35. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా కాదని చూపించడం కోసం సో హైపార్టెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో ఇది క్వశ్చన్ నెంబర్ 12. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. అట్లనే ఓబీ బారు, బీసీ బారు, సిఏ బార్ కనుక్కున్న తర్వాత సో దీనికి డాట్ ప్రొడక్ట్ చేస్తే బీసీ డాట్ సిఏ ఈక్వల్ టు 0 వస్తుంది. అప్పుడు అవి యాంగిల్ సి 90 డిగ్రీస్ కాబట్టి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్లయితే E1 E2 ఆర్ ది యూనిట్ వెక్టర్ అంటే మాడ్ E1 ఈజ్ ఈక్వల్ మాడ్ E2 ఈజ్ ఈక్వల్ టు 1, ఇది 1 మార్క్. తర్వాత గివెన్ ఏమింది 1/2 మాడ్యులేస్ ఆఫ్ E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ సైన్ లాంబ్డా థీటా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మాడ్ E1 స్క్వేర్ ప్లస్ మాడ్ E2 స్క్వేర్ మైనస్ 2 E1 డాట్ E2 ఈజ్ ఈక్వల్ 4 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా, దీనికి 1 మార్కు. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే లాంబ్డా ఈక్వల్ టు 1/2 వస్తే దానికి 2 మార్క్స్ వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే cos power 4 5/8 plus cos power 4 3/8 plus cos power 4 5/8 plus cos power 4 7/8. సో cos power 4 3/8ని కన్వర్ట్ చేస్తున్నాం, cos power 4 5/8ని కన్వర్ట్ చేయాలి, cos power 4 7/8ని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే 2 ఆఫ్ సైన్ పవర్ కన్వర్ట్ చేసినందుకు 1 మార్కు. అట్లనే 2 ఆఫ్ సైన్ పవర్ 4 5/8 ప్లస్ cos power 4 5/8 వస్తుంది. సో దీన్ని 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో రాసినందుకు 1 మార్కు. ఆ తర్వాత దాన్ని సింప్లిఫికేషన్ చేసి 2 ఆఫ్ 1 ఇంటూ 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ 5/8 కాస్ స్క్వేర్ 5/8 రాసినందుకు 1 మార్కు. 2 మైనస్ సైన్ స్క్వేర్ 5/4 దాని వాల్యూ 3/2 వరకు ప్రొడ్యూస్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇలా క్వశ్చన్ నెంబర్ 14గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్లయితే 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 3 సైన్ థీటా కాస్ థీటా బై డివైడింగ్ కాస్ స్క్వేర్ థీటాతో చేసినందుకు 1 మార్కు. సో దీనిలో tan థీటా ఈజ్ ఈక్వల్ 1 tan థీటా ఈజ్ ఈక్వల్ 1/2 ప్రూవ్ చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. సో అట్లనే మిడిల్లో మనకి ఇంకొక మార్కు ఇవ్వడం జరిగింది, మొత్తం 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో అది రాసిన తర్వాత ప్రిన్సిపల్ సొల్యూషన్ రాయడానికి 1 మార్క్ ఉంటుంది, మొత్తం 4 మార్క్స్ డివైడ్ చేయడం జరిగింది. 16th క్వశ్చన్ కాస్ ఆఫ్ 2 tan ఇన్వర్స్ 1/7 ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ 2 tan ఇన్వర్స్ 3/4, tan ఇన్వర్స్ 1/7 ఈజ్ ఈక్వల్ ఆల్ఫా అనుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/7 అయింది. cos 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా 24/25 వస్తుంది. దీనికి 2 మార్క్స్ ఉంటాయి. అట్లా tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్ బీటా అయితే tan బీటా ఈజ్ ఈక్వల్ 3/4 అవుద్ది. సైన్ బీటా ఫార్ములా 2 tan బీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ బీటా చేస్తే 24/25 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అని ఇలా ప్రూవ్ చేసినందుకు మనకి 2 మార్క్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉన్నది. సో దాన్ని 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా వేసుకొని చేసినందుకు కూడా మనకి 2 మార్క్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 16. ఇక క్వశ్చన్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు బి మైనస్ సి సీకెంట్ థీటా, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ బై బి మైనస్ సి ఉంది. అప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1, అప్పుడు tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సీకెంట్ థీటా అంటే ఏ స్క్వేర్ బై బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1, ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాసినందుకు 2 మార్క్స్. దాన్ని సింప్లిఫికేషన్ చేసి సో సైన్ ఇక్కడ tan a/2 ఈక్వల్ టు
టూ రూట్ బీసీ బై బి మైనస్ సి సైన్ ఏ బై 2 ప్రూవ్ చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 17. దీంతో 4 మార్క్స్ అయిపోయినాయి. ఇక 7 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థీరము ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి జీ మ్యాప్ బి టెన్స్ టు సి టూ బైజెక్షన్స్, దెన్ ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టెన్స్ టు ఏ అండ్ జీ ఇన్వర్స్ మ్యాప్స్ సి టెన్స్ టు బి ఆల్సో బైజెక్షన్స్. అట్లనే జీ సర్కిల్ ఎఫ్ ఏ టెన్స్ టు సి బైజెక్షన్ అయితే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ టెన్స్ టు సి టెన్స్ టు ఏ బైజెక్షన్ అవుతుంది. అట్లనే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ టెన్స్ టు సి టెన్స్ టు ఏ బైజెక్షన్ అవుతుంది. దీనికి 1 మార్కు. ఈ రెండింటికి జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ డిఫైన్డ్ ఇన్ ద సేమ్ డొమైన్ రాసినందుకు 1 మార్కు. సో అలానే let C belongs to C since G maps B tends to C bisection, then there exists a unique B belongs to B such that G of B equal to C, then G inverse of C is equal to B అని రాసినందుకు 1 మార్కు. సో అలానే F maps A tends to B is a bisection, then there exists a unique A belongs to A such that F of A equal to B and F inverse of B is equal to A అని రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. C is equal to G of B అంటే G of B అంటే G of F of A, అది G circle of F అవుతుంది. C is equal to G circle of A అవుతుంది. అప్పుడు A ఈక్వల్ టు G circle of హోల్ ఇన్వర్స్ ఆఫ్ C అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. దీనికి ఒక 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C, దీని నుండి F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు A. ఈ రెండు ఈక్వల్ చేసినందుకు దానికి 3 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా 7 మార్క్స్ను కేటాయించడం జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్లయితే ఎంత టర్ము సిగ్మా ఎన్ స్క్వేరు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 అవుతుంది. సో కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుందంటే పీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేరు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఆన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎన్ ప్లస్ 2 బై 12 అవుతుంది. సో కేస్ 1లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఎల్హెచ్ఎస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్హెచ్ఎస్ 1 అవుతుంది. ఎస్ ఆఫ్ 1 ట్రూ అయింది. సో కేస్ 2లో ఫర్ కే గ్రేటర్ ఈక్వల్ టు 1 అని రాసి ఆ స్టేట్మెంట్ని రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. సో ఎన్ బదులు కే పెడితే 1 మార్క్ ఉంటుంది. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ కే ప్లస్ 1 టర్మ్లో కే ప్లస్ 1 కే ప్లస్ 1 కే ప్లస్ 1 కే ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6. సో ఇది యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ టర్మ్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. దాన్ని ఎస్ ఆఫ్ కే ప్లస్ 1గా ట్రూ చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. చివరిలో అవి ఎంత కన్క్లూజన్ పాయింట్ రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ 52, 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ అలా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఏ అంటే డెట్ ఏ, డెల్టా అంటే డెట్ ఏ, దానికి డెట్ ఏ కట్టినందుకు -4 వస్తే 1 మార్కు. డెల్టా 1 దానికి డెట్ కడితే -4 వస్తే 1 మార్కు. డెల్టా 2 -12 వస్తే 1 మార్కు. డెల్టా 3 డెట్ కడితే -20 వస్తే 1 మార్కు. అట్లనే ఎక్స్ ఈజ్ ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా, వై ఈజ్ ఈక్వల్ డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈజ్ ఈక్వల్ డెల్టా 3 బై డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1, వై ఈజ్ ఈక్వల్ 3, జెడ్ ఈజ్ ఈక్వల్ 5 రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇలా డివిజన్ చేయడం జరిగింది. ఇక 21 క్వశ్చన్ చూసినట్లయితే సో అప్లయింగ్ C1 చేంజెస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 అని చేసి దాన్ని చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీసినందుకు 1 మార్క్ ఉంటుంది. మళ్ళీ R1 చేంజెస్ R2 మైనస్ R1, R3 చేంజెస్ R3 మైనస్ R1 చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. సో దాన్ని డిటర్మినేట్ కట్టి ఆన్సర్ తీసుకొచ్చేందుకు 2 మార్క్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ 22 క్వశ్చన్ చూసినట్లయితే ఏ వెక్టర్, బి వెక్టర్, సి వెక్టర్ ఇచ్చిండు. బి క్రాస్ సి కనుక్కున్నందుకు 2 మార్క్స్ అండ్ ఏ క్రాస్ బి క్రాస్ సి కనుక్కున్నందుకు సో 2 మార్క్స్ ఉంటాయి. దానికి పర్పెండిక్యులర్ టు ఏ అంటే డాట్ ప్రొడక్ట్ చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. సో ఆన్సర్ కన్క్లూజన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇక 23rd క్వశ్చన్ చూసినట్లయితే ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ బిని 1 మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి అలా రాసినందుకు 1 మార్కు. ఆ 1 ముందు రాసి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా రాసినందుకు దాన్ని విడగొట్టినందుకు 1 మొత్తం అలా చేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా ఇవి స్టెప్లన్నీ ఇట్లా రాసినందుకు ఒక 2 మార్క్స్ ఉంటాయి. చివరిలో ఆన్సర్ ప్రూవ్ చేసినందుకు ఇక్కడ ఒక 2 మార్క్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్ నెంబరు 23. అట్లనే ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఒకటి ఉంది.
కాస్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాస్ 2a/2, 1 ప్లస్ కాస్ 2b/2, 1 ప్లస్ కాస్ 2c/2. ఇలా స్టెప్స్ రాసినందుకు 1 మార్క్ వస్తుంది. ఈ స్టెప్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ 2 స్టెప్పులు రాస్తే 1 మార్క్ వస్తుంది. కన్క్లూజన్గా మొత్తం చేసేస్తే 1 మార్క్ వస్తుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 24 చూసుకున్నట్లయితే a = 13, b = 14, c = 15. ఎస్ వాల్యూ కనుక్కున్నందుకు 1 మార్క్ ఉంటుంది. డెల్టా కనుక్కున్నందుకు 1 మార్క్ ఉంటుంది. ఆర్ వాల్యూ ABC/4 డెల్టా కనుక్కున్నందుకు 1 మార్క్ ఉంటుంది. r = 4 అని ప్రూవ్ చేస్తే 1 మార్కు. r1 = 21/2 అని ప్రూవ్ చేస్తే 1 మార్కు. r2 12 అని ప్రూవ్ చేస్తే 1 మార్కు. r3 14 అని ప్రూవ్ చేస్తే 1 మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్కి స్టెప్ వైజ్గా మార్కులు ఈ విధంగా మనకి స్కీమ్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వటం జరిగింది. ఇది క్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఓకే.